ఇదివరకే మీరేమియు పొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులకు నాకు సంతోషమే కదా. ఒకవేళ మీ అందరూ కూడా ఆశీర్వదించబడితే మాకు కూడా సంతోషమే కదా అని అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు. ఒకవేళ మీరు గొప్పవారైనట్లయితే, రాజులైనట్లయితే, ధనవంతులైనట్లయితే, లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లయితే మేము మీ గురించి చూసి సంతోషిస్తాము. అంతే తప్ప ఎప్పుడు కూడా మేము బాధపడం. మీరు ఇంకా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం, మీరు ఇంకా దీవించబడాలని కోరుకుంటున్నాం, మీరు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడాలని కోరుకుంటాం, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాం అని అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అదే కోరుకోవాలి. ప్రజలైన మనందరం కూడా, విశ్వాసులైన మనం కూడా ఏం కోరుకోవాలంటే, ఎప్పుడు కూడా మన తోటి ఇరుగు పొరుగు వారు కూడా ఆశీర్వదించబడాలని, ఉన్నతమైన వారుగా ఉండాలని మనందరం కూడా కోరుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలానే మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకు, దేవదూతలకును, మనుషులకును వేడుకగానున్నాము. చూడండి, ఇక్కడ అపోస్తలు ఎలా ఉన్నారట? కడపటి వారుగా ఉన్నారట. అర్థం ఏంటి? వారు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడ ప్రాముఖ్యంగా ఉంటే, దేవుని యొక్క దగ్గర ఎవరున్నారు? విశ్వాసులు ఉంటే, విశ్వాసుల యొక్క పాదాల దగ్గర ఎవరున్నారంటే అపోస్తలులు, అలానే సేవకులు, స్వార్థికులు ఉన్నారు. చూడండి, ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, దేవునికి మధ్య ప్రజలుంటే, విశ్వాసులుంటే, విశ్వాసుల యొక్క పాదాల దగ్గర ఉన్నారట సువార్థికులు, అపోస్తలులు, అలానే సేవకులు ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే సేవకులు అనగా విశ్వాసులకు సేవ చేసేవారు. అందుకన్నాడు అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, మేము ఎక్కడున్నామంటే దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. ఈ సేవకులు ఎలా ఉన్నారట? మనుషులకును దేవదూతలకును వేడుకగా ఉన్నారట. అంటే వీళ్ళని చూసినప్పుడు మనుషులు, దేవదూతలు సంతోషిస్తూ ఉంటారట. అబ్బా, ఈ సేవకుడు ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఎంత చక్కగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఎంత చక్కగా వాళ్ళ గృహాలు దర్శిస్తున్నాడు, ఎంత చక్కగా వారి కొరకు ప్రయాసపడుతున్నాడు అని చెప్పేసి దేవదూతలు వీరిని చూసి, సేవకులను చూసి సంతోషిస్తారట, వేడుకగా ఉన్నారట. ఎవరో? స్వార్థికులు. ప్రియమైనటువంటి వారలారా, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు, దేవదూతలకును, మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులం అని చెప్పేసి అపోస్తలుడు పౌలు గారు కొంచెం వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బుద్ధిని బట్టి, వారి ఆలోచనలు బట్టి ఆయన అంటున్నట్టు, మేమే బుద్ధిహీనులు అయ్యా, మీరే బుద్ధి కలిగిన వాళ్ళు, లేకపోతే మీరే తెలివికలుడై మేము తెలుగు తక్కువ వాళ్ళమయ్యా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అతి తెలివితేటలను బట్టి, అక్కడ ఉన్న విశ్వాసుల యొక్క అతి తెలివితేటలను బట్టి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో చాలా మంది విశ్వాసులు కూడా సంఘంలో అతి తెలివితేట కలిగిన వారు ఉంటారు, అతి ఆలోచనలు ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి సేవకులు వెర్రివారిగా కనపడతా ఉంటారు, సేవకులు బుద్ధి లేని వారిగా కనపడుతుంటారు. అలాంటి వారికి, అలానే సేవకులు చాలా తక్కువ వారిగా, అంటే లోగా కనిపిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, అట్టి వారి గురించి ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు కూడా వారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం. మరి క్రీస్తు కొరకు మేము వెర్రివాడమే. మరి క్రీస్తు కొరకు మేము ఆయన కొరకు ప్రాణం పెడతాం, వెరితనంగా ప్రాణం పెడతాం. క్రీస్తు కొరకు వెరితనంగా మేము కష్టాలు ఎదుర్కొంటాం, క్రీస్తు కొరకు వెరితనంగా మేము మరణాన్ని జయిస్తాం, క్రీస్తు కొరకు వెరితనంగా మేము అనేకమైన శ్రమలైన అనుభవిస్తాం, క్రీస్తు కొరకు వెరితనంగా అనేకమైన నిందలైన మోస్తాం, క్రీస్తు కొరకు వెరితనంగా అనేకమైనటువంటి కష్టాలైన మేము అనుభవిస్తాం, క్రీస్తు కొరకు వెరితనంగా అనేకమైనటువంటి వాటిలో మేము ఇబ్బందులు పట్టడానికి కూడా మేము ప్రయాసపడతామని చెప్పేసి అపోస్తలుడు పౌలు గారు మాట్లాడతాం. ప్రియ క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవురాలు, ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా కొన్ని విషయాల్లో క్రీస్తు కొరకు వెర్రివారిని మనం అన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి, క్రీస్తు కొరకు మనం ప్రయాసపడాలి. క్రీస్తు యొక్క రాజ్యంలో మనందరూ చేర్చబడాలి. నిత్య రాజ్యంలో చేర్చబడాలంటే క్రీస్తు యొక్క మార్గంలో క్రీస్తును అనుసరిస్తూ మనం నడిస్తే తప్పకుండా ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తామని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, అందుకే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. ఏమన్నాడండి? మేమైతే క్రీస్తునందు వెర్రివారమే, మీరైతే క్రీస్తునందు బుద్ధిమంతులు. అలానే మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. మరి కొన్ని సార్లు దైవ సేవకుల్ని ఘనహీనులుగా చూస్తారు.
చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు, పాస్టర్ గారా ఆయన సంచి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఆయన పాస్టర్ గారా ఆయన ఏమందరే ప్లాన్ చేసుకుని బతుకుతూ ఉంటాడు, పాస్టర్ గారా ఏదో భోజనం పెట్టి తిని వెళ్తూ ఉంటాడు, పాస్టర్ గారా ఆయనది ఏముందని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా క్రీస్తు పిల్లలకు అది సంతోషమే, క్రీస్తు సేవకులకు అది ఆనందమే, క్రీస్తు యొక్క భక్తులకు అది ఆనందమే, క్రీస్తు పనిచేసే వారికి అది యోగ్యకరమే, క్రీస్తు నందు ఉన్నవారికి నిందలు మోయటం కూడా వాళ్ళకి చాలా సంతోషమే. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు కానీ సేవకులైనటువంటి వారు కానీ ఇలాంటి అలా మాట్లాడే వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తం మనం అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, అనేకమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు మనకు తోడుగా ఉండగా, క్రీస్తు ప్రభు వారి యొక్క సహాయం మనకుండగా, క్రీస్తు ప్రభు వారి యొక్క అండ మనకుండగా, క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ మనకుండగా నిత్య రాజ్యములు మనం ప్రవేశిస్తాము, అక్కడ సంతోషిస్తాము, అక్కడ ఆనందిస్తాము, అక్కడ నిత్య రాజ్యంలో శాశ్వతమైనటువంటి రాజ్యంలో మనం ఉంటాము. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడతాం. ప్రియమైనటువంటి వారరా, అందు నిమిత్తం మనను అనేక మంది ఎర్రివారు అన్నప్పటికీ కూడా, అలానే మనం బలహీనం అన్నప్పటికీ కూడా, లేకపోతే రకరకాల మాటలు మనం అన్నప్పుడు కూడా, మన ఘనహీనం అన్నప్పుడు కూడా మనము భయపడాల్సిన అవసరం లేదని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈ గడియ వరకు ఆకలి గప్పులు గలవారు దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. చూడండి, వీరికి అపోస్తలుడైన పౌలు గారు కానీ వారి యొక్క శిష్యులకు కానీ వారందరూ కూడా పాపం ఉండటానికి ఇల్లు కూడా లేవట వాళ్ళకి, దిగంబరులు సరైన వస్త్రాలు లేవట వాళ్ళకి, అలానే ఆకలి దప్పులతో ఉన్నారట వాళ్ళు, మరి పిడిగుద్దులు తిన్నారట, అనేకమైనటువంటి దెబ్బలు తిన్నారట వాళ్ళు. అపోస్తలుడైన పౌలు గారు అనేకమైన దెబ్బలు తిన్నాడు, ఆయనతో పాటు ఉన్నటువంటి వారు కూడా దెబ్బలు తిన్నారు. వాళ్ళు తీసుకెళ్లి చెరసాల్లో వేశారు, చెరసాల్లో ఆ యొక్క భటులు పిడిగుద్దులు గుద్దారు, అన్నం సరిగ్గా పెట్టలేదు, వాళ్ళకి సరైన వస్త్రాలు ఇవ్వలేదు. అయినప్పుడు కూడా అవన్నీ కూడా ఓర్చుకొని వారు క్రీస్తు కొరకు శ్రమపడి ఉన్నారంటే మరి మనం కూడా మరి మీ అందరూ కూడా ఇలాంటి బాధలు లేవు. వీరు పడ్డ శ్రమలు మనం ఏం పడుతున్నాం? అపోస్తలుడైన పౌలు గారు వారితో ఉన్నటువంటి వారు పడ్డ శ్రమలు ఈ రోజుల్లో మనకి ఉన్నాయా? మరి మనకు చక్కగా ఆహారం దొరుకుతుంది, మంచి వస్త్రాలు ఉంటున్నాయి, మంచి గృహాలు ఉంటున్నాయి, మంచి పిల్లలు ఉంటున్నారు, అన్నీ ఉన్నప్పుడు కూడా మనం దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రార్థించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహింపరచడానికి, దేవునికి ఆశీర్వాదాలు పొందడానికి మనం దేవుని దగ్గర రావడానికి దూరం గడుపుతా ఉన్నాం. ప్రేమటువంటి వాళ్ళ కానీ వీళ్ళైతే ఎంత కష్టపడ్డారో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కానీ ఆయనతో ఉన్నవారు కానీ ఆ యొక్క ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడి సువార్త పనిచేశారో మనం గమనించాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలానే స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. చూడండి, వారు సేవ చేయటమే కాకుండా స్వహస్తాలతో కష్టపడి పనిచేశారట వాళ్ళు. అపోస్తలుడైన పౌలు గారు అయితే చేతులతో డేరాలు కుట్టి ఆ డేరాలు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎంత గొప్ప పని చేశాడు చూడండి. ఆయన స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. చూడండి ఎంత గొప్ప సేవ మీరు చేశారో గమనించండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము. ఎవరైనా మమ్మల్ని తిట్టినప్పుడు కూడా వారిని మేము దీవిస్తూ ఉన్నాం. దూషించిన వారిని దీవించారంట వాళ్ళు, బాధ పెట్టిన వారిని దీవించారంట వాళ్ళు. అపోస్తలుడైన పౌలు గారు బాధ పెట్టి వారిని దీవించాడు, నిందించిన వారిని దీవించాడు, కష్టపెట్టి వారిని దీవించాడు, పిడిగుద్దులు గుద్దిన వారిని దీవించాడు తప్ప ఎవరిని కూడా దీవించకుండా లేడట. ప్రియమైనటువంటి వాళ్ళరా, హింసింపబడి ఓర్చుకున్నాము. వాళ్ళ ఎంత హింస కలిగినప్పుడు కూడా ఆ హింసను కూడా అపోస్తలుడైన పౌలు గారు వారి యొక్క తోనటువంటి వారు ఓర్చుకున్నారట. ప్రియమైనటువంటి వాళ్ళారా, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. లోకానికి వీళ్ళు తీసివేయబడ్డవారుగా కనపడప్పుడు కూడా దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉన్నారట. ప్రియమైనటువంటి వాళ్ళారా, మిమ్మల్ని సిగ్గుపరచవలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? మనం కూడా మా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండటం కోసం, మంచి జీవితాన్ని జీవించడం కోసం, దేవుని కొరకు జీవించడం కోసం, దేవునికి ఇష్టమైన వారంగా ఉండటం కోసం అపోస్తలుడైన పౌలు గారు, ఎందుకంటే దేవుని పిల్లమైన మనం కాబట్టి మనందరికీ ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. ఆనాడు ఈ యొక్క కొరింథీ సంఘాన్ని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు ఆయన లేకపోయినప్పుడు కూడా ఆయన మాటలు మన హృదయాలకు కూడా తాకే విధంగా, మన జీవితాలను కూడా మార్చే విధంగా, మన బ్రతుకులు కూడా మార్చే విధంగా ఈ మాటలు మనకు ఉపయోగకరంగా ఉంటాయని మనందరం కూడా భావించాలి. ప్రేమటువంటి వాళ్ళారా, క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఉపదేశకులు 10,000 మంది ఉంటారు, బోధించే వాళ్ళు 10 మంది ఉంటారు, కానీ తండ్రి మాత్రం ఒక్కడే ఉంటాడు. అంతే కదండి, ఎవరికైనా తండ్రి ఒక్కడే ఉండేది?
కానీ ఈయన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి నేను మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాను. కాబట్టి నేను ఆత్మీయ తండ్రిగా మీతో నేను మాట్లాడుతున్నాను. నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను కాబట్టి, స్వార్థం ప్రకటిస్తున్నాను కాబట్టి, మీరు నా పిల్లలుగా భావిస్తున్నాను కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. ఈ మాటలను బట్టి మీరు చక్కగా మారు మనసు పొందండి, మార్పు చెందండి, దేవునికి ఇష్టమైన వారిగా జీవించండి, దేవునికి నమ్మకస్తులుగా ఉండండి, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఉండండి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు వారిని బతిమిలాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయును. చూడండి, తిమోతి ఆయన శిష్యుడు. అపోస్తలుడైన పౌలు గారు అటువంటి శిష్యుడు ఎవరంటే తిమోతిని పంపించాడట. నేను పంపించాను మీ మధ్యకు. ఆ తిమోతి నేనేం చేస్తున్నానో, ఎక్కడెక్కడ బోధిస్తున్నానో, ఎలాంటి పరిస్థితులు ఉన్నానో అవన్నీ కూడా మీకు వివరిస్తాడు. దాన్ని బట్టి మీరు నడుచుకోనండి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు వీళ్ళకి చక్కని ఉత్తరాన్ని వీళ్ళకి రాసి పంపిస్తున్నాడు. కొరింథీ సంఘానికి ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి ఇక్కడ, నేను మీ యొద్దకు రానని అనుకోని కొందరు ఉప్పొంగుచున్నారు. కొంతమంది అంట అపోస్తలుడైన పౌలు గారు ఇంకా మన మధ్యకి రాలేడులే, ఆయన పని అయిపోయిందిలే, ఆయన ఎక్కడో సరసాల్లో ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది ఉప్పొంగిపోతున్నారట. సంఘంలోనే కొంతమంది సేవకులకు వ్యతిరేకంగా ఉంటారు. కొంతమంది ప్రేమించేవాళ్ళు ఉంటే కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు అంటారు. ఆ ప్రాంతంలో కొంతమంది ప్రేమించేవాళ్ళు ఉంటే కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు అంటారు. గ్రామంలో కావచ్చు, ఎక్కడైనా సరే. అలానే కొందరు అనుకున్నారట, ఇక అపోస్తలుడైన పౌలు గారికి మా మధ్యకి రాలి అని చెప్పేసి కొంతమంది ఉప్పొంగిపోతున్నారట. అందుకన్నాడు ఇక్కడ, నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఏం చేస్తారటండి, దేవుని చిత్తమైతే త్వరలోనే మీ మధ్యకు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన మీ మధ్యకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వారి శక్తినే తెలుసుకుందును. అసలు వాళ్ళ బలం ఏంటో, వాళ్ళ శక్తి ఏంటో తెలుసుకుంటాను. అలా ఉప్పొంగే యొక్క వాళ్ళ శక్తి ఏంటో, వాళ్ళ బలం ఏంటో నేను తెలుసుకుంటానని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని యొక్క రాజ్యం అనేది ఒక మాటలతో లేదు. దేవుని యొక్క రాజ్యం అనేది శక్తితో ఉన్నది. దేవుని యొక్క రాజ్యము బలముతో ఉన్నది. దేవుని యొక్క రాజ్యము మహిమతో ఉన్నది. అంతేగా దేవుని యొక్క రాజ్యం అంటే ఒక మాట కాదండి, శక్తితో. అంటే క్రీస్తు ప్రభువారు లోకానికి శక్తి అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రపంచానికి సృష్టికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యం అంటే శక్తితో ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుకొనుచున్నారు, బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా? అపోస్తలుడైన పౌలు గారు అడుగుతున్నాడు, మీ మధ్యకి ఎలా రావాలి? నేను బెత్తం తీసుకొని రావాలనా, లేకపోతే ప్రేమతో రావాలనా అని అడుగుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన బెత్తంతో రాలేదు. మన మధ్యకు ఎలా వచ్చాడైనా ప్రేమతో వచ్చాడు. ఆయన ప్రేమతో మన మధ్యకు వచ్చాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు. నిత్యరాజ్యంలో స్థలాలను మనకు ఇవ్వటం కోసం నిత్యరాజ్యానికి వెళ్ళాడు. ఆయన మరలా వస్తాడు, వచ్చి మనందరం తీసుకెళ్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడంటే, నేను మీ మధ్యకు వచ్చేటప్పటికి మీరు ఎలా ఉండాలంటే, మీరు శిక్షించబడేవారుగా ఉండకూడదు. నేను మీ మధ్యకు వచ్చేటప్పటికి బెత్తం తీసుకుని వచ్చేవాడుగా ఉండకూడదు. మీ మధ్యకి వచ్చేటప్పటికి ప్రేమ కలిగి వచ్చేవాడుగా మీ మధ్యకు ఉండాలంటే మీరు ఎలాంటి మనసు కలిగి ఉండాలో వారికి చెప్తున్నాడు. అందరూ కూడా మనందరి మనసు కూడా దేవునికి ఇష్టమైన మనసు కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమను పొందేవారంగాను, దేవుని కృపను పొందేవారంగాను, దేవునికి ఆశీర్వాదాలు పొందేవారంగాను మన బ్రతుకులు ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క కొరింథీ సంఘానికి బోధించిన రీతిగా మన సంఘాలు కూడా ఎలా ఉన్నాయి, మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన బిడ్డల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామా లేదా, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నామా లేదా. ఈ లోకంలో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నాకేముందిలే, నాకు అన్నీ ఉన్నాయని గర్వపడతా ఉంటాం. లేకపోతే ఎవరో సహాయం చేస్తే వాడేం చేశాడు అంటూ ఉంటాం. లేకపోతే ఇలా రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అది ఈ ప్రవర్తన దేవునికి ఇష్టమైనది కాదు. మనం దేవుని పిల్లలుగా మీరు ఉండాలనుకున్నట్లయితే, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మీరు ఉండగూరినట్లయితే మీ హృదయాలను దేవుని వైపు మళ్లించండి. దేవునికి ఇష్టమైన వారుగా ఉండండి. దేవుని ప్రేమ మీలో నింపుకోనండి. దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో మనలో కూడా అలాంటి ప్రేమ కలిగి మనం జీవిస్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాము. దేవుని కృపను మనం పొందుకున్న వారం అవుతాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అనేక మంది ఎదుట మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాము. అట్టి ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబాలకును ఆ దేవుని ద్వారా కలుగును గాక.